చిట్టాల చిట్టమ్మ అనే యూట్యూబ్ ఛానల్లో చెప్పారే, మూత గట్టిగా పెట్టి పాలు కాస్తే పాలు పొంగిపోవని. అందుకనే ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇలా అవుతుందని అనుకోలేదు. పీటల మీదికి పెళ్లి కూతురంట డ్యాన్స్ చేస్తూ వస్తుందంట. పెళ్లి కొడుకు మాత్రం బుట్టలో తీసుకొని రమ్మన్నారు. ఎక్కడ విడ్డూరమో ఏమో ఈ కాలం పిల్లలు. చూడు ఎలా తయారయ్యారో. నువ్వు భూలోకం ఎందుకొస్తే నాకేంటయ్యా, నువ్వెందుకొచ్చావో నాకు అనవసరం. కానీ అసలు నువ్వు నా ముగ్గు ఎందుకు తొక్కావో అది చెప్పు చాలు. అంత కష్టపడి వేసిన ముగ్గుని ఇలా తొక్కేశావు కదా. ఓ బాక్సర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశానోయ్. నేను రిటైర్డ్ అయ్యాను కానీ తన ఇంకా ప్రకటించలేదు. ఏం చేద్దాం. చూడు తన వల్ల నా పరిస్థితి ఎలా ఉందో. ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. వీడింట్లో పేకాట ఆడినప్పుడల్లా వీడిదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎందుకో ఏమో అర్థమే కావట్లేదురా. రేపటి నుంచి ఎర్లీగా వెళ్ళిపోవడానికి పర్మిషన్ అన్నా ఇవ్వండి సార్. జీతాలు ఎలాగో ఇప్పట్లో పెరిగేలా లేవు. కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. ఆఫీస్ అయ్యాకైనా ఆటో అన్నా తోలుకుంటాను. ఓకే ఓకే. తోలి తోలి మధ్యరాత్రి ఏమన్నా ఆకలేసిందే అనుకో, సిటీ సెంటర్కి వచ్చేయి. అక్కడ నేను చపాతీలు అమ్ముతూ ఉంటాను. చేసేది లేదు పాడు లేదు. సీరియల్స్ చూస్తున్నట్టే ఈ వంటల ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంది అంతే. వంటలు చేసేది ఉందా ఏమన్నానా? టైంపాస్కి చూసుడు అంతే, టీవీ సీరియల్స్ చూస్తున్నట్టు. పక్కింట్లో దొంగలు పడితే మొరిగానని మా ఓనరు నన్ను ఇంట్లో నుంచి గంటేశాడు. నీకు తెలిసిన ఎక్కడైనా వేకెన్సీలు ఉన్నాయా బ్రో? ఒకసారి కనుక్కోవా ప్లీజ్. ఇంట్లో ఈ జాకెట్ పీసులన్నీ మిగిలిపోయాయండి. వీటికి మ్యాచింగ్ చీరలు కొనుక్కురావాలి. లేకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్దామా ఇవాళ? తీసుకెళ్తారా? నీ తొక్కల డిగ్రీలు సాఫ్ట్వేర్లు ప్యాకేజీలు ఎవడికి కావాలి కానీ నీకు వంట వచ్చా లేదా చెప్పు. అంట్లు తోమగలవా అవి చెప్పు మాత్రం.